లింగంపల్లి గ్రామ ప్రజలందరికీ, అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ పేరు పేరుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈనాడు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న గ్రామ సర్పంచ్ సోదరులు రవి గారు, సోదరులు ఉప సర్పంచ్ రాజన్న గారు, వేదిక పైన ఉన్న కృష్ణారెడ్డి గారు, బెల్ల వెంకన్న గారు, నరేంద్ర రెడ్డి గారు, యాదగిరి గారు, సారంగపాణి గారు, ఇంతకుముందు మీ ముందుకు వచ్చి మాట్లాడిన సోదరులు వైష్ణవి గారు, రామారెడ్డి గారు, బాల వికాస్ నుంచి చేసిన ప్రతాప్ రెడ్డి గారు, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన గౌరవ సర్పంచులకు, పార్టీ నాయకులకు కూడా నా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా మనమందరం కూడా మన లింగంపల్లి గ్రామంలో దాదాపు 4.5 లక్షల రూపాయల ఖర్చుతో శుద్ధి చేసిన త్రాగునీరు అందించడానికి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన బాల వికాస సంస్థకు గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని కోరుతున్నాను. బాల వికాస సంస్థ ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కూడా సామాజిక సేవ చేస్తున్నది, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నది. ప్రత్యేకించి మహిళా సాధికారత పైన దృష్టి పెట్టి మహిళల యొక్క విద్య, ఆరోగ్యం పైన ఎక్కువ ఖర్చు చేస్తున్న విషయం అందరికీ తెలుసు. నాకు దాదాపుగా 25 సంవత్సరాల నుంచి బాల వికాసంతో సంబంధాలు ఉన్నాయి. మన నియోజకవర్గంలో అనేక గ్రామాలలో వాళ్ళు వాటర్ ప్లాంట్సే కాకుండా చెరువులో పుడక తీశారు, పాఠశాలలో టాయిలెట్స్ కట్టారు, వాటర్ ప్లాంట్స్ ఇచ్చారు, వాటర్ ట్యాంకులు కట్టారు, అనేక మంచి కార్యక్రమాలు బాల వికాసం వాళ్ళు చేశారు. ఎక్కువగా బాల వికాస సంస్థ ద్వారా లబ్ధి పొందిన నియోజకవర్గం స్టేషన్ కంట్రోల్ నియోజకవర్గం అని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. అందుకు బాలక్క అంతే కదా, బాల వికాస అనేది ఎవరు స్థాపించారు? బాలక్క అనే ఆమె స్థాపించింది. ఆమె ప్రస్తుతం కెనడాలో ఉంటున్నారు. ఆ బాలక్క ద్వారా బాల వికాసం ఏర్పడ్డది. ఇవాళ ఆ బాల వికాసం ద్వారా మనందరికీ లబ్ధి జరుగుతున్నది. కాబట్టి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలక్కకు మన మహిళలందరూ గట్టిగా చప్పట్లతో శుభాకాంక్షలు తెలియజేయాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా రేపు రాక ఎల్లుండి మార్చి 8వ తారీఖు నాడు మహిళా దినోత్సవం జరుగుతున్నది. సమాజంలో సగభాగమైన మహిళలు అన్ని రంగాలలో ముందుకు నడవాలని, అన్ని రంగాలలో వాళ్ళు భాగస్వాములు కావాలని, అభివృద్ధి చెందాలని, మహిళల అభివృద్ధి ద్వారానే ఇల్లు అభివృద్ధి చెందుతుంది, సమాజం అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతోనే ఈనాడు మనం ముందుకు వెళ్తున్న విషయం. అందుకు ప్రత్యేకంగా మా సోదరీమణులు ఈరోజు చక్కగా స్వాగతం పలికిన సందర్భంగా మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవం జరుగుతున్నది. మార్చి 6వ తారీఖున లింగంపల్లికి వచ్చాను. కాబట్టి మీరందరూ కోరిన విధంగా లింగంపల్లి గ్రామంలో మహిళా మండలి భవనాన్ని నేను మంజూరు చేస్తానని చెప్తున్నాను. వచ్చే నెల ఏప్రిల్లో మీరు ఈ లోపల మహిళా మండలి పేరిట గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకొని అది మీ పేరిట చేయించుకోండి, ఎస్టిమేట్ చేయించుకోండి. ఏప్రిల్ మాసంలో 15 లక్షల రూపాయలు మీకు మంజూరు ఇస్తారని చెప్తున్నాను. రెండవది ప్రధానంగా సర్పంచ్ గారు అడిగారు, గ్రామస్తులందరూ కూడా నన్ను అడిగారు. ప్రధానంగా మన మనోజ్ రెడ్డి గారు కూడా 1-2 సందర్భాల్లో నాకు గుర్తు చేయడం జరిగింది. కుమ్ముముట్ట నుంచి ఏనేతండ వరకు, అంటే లింగంపల్లి శ్రీపతిపల్లి మీదుగా ఏనేతండ వరకు ఏదైతే ఈ రోడ్ ఉందో, ఈ 2 గ్రామాలను కలుపుతున్న రోడ్ ఉందో, దీన్ని మాత్రం డబుల్ రోడ్ చేయలేదు.
మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీన్ని డబుల్ రోడ్ చేయాలని చెప్పి మా అమ్మాయి ప్రత్యూష రెడ్డి గారు, అదేవిధంగా మా సర్పంచ్ రవి గారు వీళ్ళందరూ కోరడం జరిగింది. కాబట్టి నేను R&B అధికారులతో మాట్లాడి కొమ్ముగుట్ట నుంచి ఏనవాయి తండదనక లింగంపల్లి శ్రీపతిపల్లి మీదుగా డబుల్ రోడ్ మంజూరు చేపిస్తారని చెప్పి కూడా మీకు సవినయంగా ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్. మీరు గతంలో లింగంపల్లిని బాగానే చూశారు. లింగంపల్లి అంటే మీకు ప్రేమ. వాస్తవంగా లింగంపల్లి అంటే ఈ రోజుల్లో నాకు ప్రేమ. నేను రాజకీయాలకు వచ్చిన కానుండి ప్రతి ఎన్నికలలో కూడా లింగంపల్లి నన్ను అభిమానించింది, లింగంపల్లి నన్ను ఆశీర్వదించింది, నాకు మద్దతు తెలిపింది. అయితే ఆ లింగంపల్లి గ్రామము ఈరోజు లింగంపల్లి రిజర్వాయర్ ద్వారా మరి ఖాళీ చేయవలసిన పరిస్థితి వస్తున్నది. మిమ్మల్ని ఇంతగా మేము రాజకీయంగా సమర్థిస్తే, మిమ్మల్ని ఇంతగా మేము రాజకీయంగా పెంచితే మీరేమో మా ఊరు ముంచుతున్నారని మీ అందరికీ నా మీద కోపం ఉన్నది. అయితే కడియం శ్రీహరి ఏది చేసినా స్వార్థంతో చేయడు. 10 మందికి ఉపయోగపడే పని మాత్రమే చేస్తాను నేను. నాకు లింగంపల్లి రిజర్వాయర్ కింద ఎకరం భూమి లేదు, గుడ్డ భూమి లేదు. లింగంపల్లి రిజర్వాయర్ ద్వారా నాకు జరిగే లాభం కూడా ఏం లేదు. ఆ లింగంపల్లి రిజర్వాయర్ ద్వారా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గానికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు న్యాయం జరుగుతుందని అనుకున్నాను. అనుకొని ముఖ్యమంత్రి గారికి నివేదించాను. ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకొని దానికి మంజూరు చేయడం జరిగింది. ఈ 3-4 సంవత్సరాల నుంచి కొంచెము కరోనా వల్ల నిధులు లేకపోవడం వల్ల లింగంపల్లి రిజర్వాయర్ పనులు ప్రారంభించలేదు. కానీ ఈరోజు నేను మీకు మాట ఇస్తున్నాను, లింగంపల్లి రిజర్వాయర్ రాదు, పనులు జరగవు. ఈ బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. రిజర్వాయర్ తెచ్చింది నేనే, రిజర్వాయర్ మంజూరు చేయించింది నేనే. మీ అందరికీ నా మీద కోపం రావడానికి కూడా కారణం అదే. కానీ మీ కోపం పోయి మళ్ళీ నా మీద ప్రేమ రావాలి అంటే ఆ రిజర్వాయర్ను పక్కకు పెట్టవలసిన అవసరం ఉన్నది, మీ ఊరును కాపాడవలసిన అవసరం ఉన్నది. తప్పకుండా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ గండి రామారం రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించడం జరిగింది. మీ అందరికి తెలుసో లేదో, నేను ఒకసారి శ్రీపతిపల్లికి వెళ్ళినాను. మనోజ్ రెడ్డి గారి ఇంట్లో ఏదో చిన్న ఫంక్షన్ ఉంటే ఆ రోజు అక్కడే పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పాను నేను. లింగంపల్లి, శ్రీపతిపల్లి, కొండాపూరు మన నియోజకవర్గంలో ఎత్తైన గ్రామాలు. ఈ గ్రామాలకు సాగునీరు రావాలి అంటే వరద కాలువ రావడానికి చాలా సమయం పడుతుంది. ఆ వరద కాలువ కూడా మన చివరి భూములు అయిపోతాయి, నీళ్ళు వస్తాయో రావో తెలియదు. కాబట్టి గండి రామాల నుంచి లిఫ్ట్ పెడితేనే తలాపున చెరువు ఉన్నది, ఆ చెరువుకి లిఫ్ట్ పెడితే, ఆ రిజర్వాయర్ కనుక లిఫ్ట్ పెడితే మన 3 గ్రామాలు సస్యశామనం అవుతాయని చెప్పాను. అదేవిధంగా ఒకరోజు లింగంపల్లికి వచ్చాను. గొడుగు రవీందర్ బిడ్డ పెళ్లి అయింది. ఆ గొడుగు రవీందర్ బిడ్డ పెళ్లి సందర్భంగా రవీందర్ ఇంటికి వచ్చినప్పుడు కూడా లింగంపల్లి వాళ్ళు కొంతమంది అక్కడికి వచ్చి నన్ను అడిగినప్పుడు చెప్పాను, నేను త్వరలోనే మీకు గండి రామారం నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ను మంజూరు చేపించి మీ పంట భూములకు సాగునీరు అందిస్తానని చెప్పాను. మీకు చెప్పినట్టుగానే ఎవరికి ఆలోచన రాకముందే, ఎవరు ఊహించకముందే నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి 2 సంవత్సరాల క్రితమే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను. గండి రామారం నుంచి కనుక లిఫ్ట్ పెట్టినట్లయితే చీల్పూర్ మండలంలోని ఈ 3 గ్రామాలే కాకుండా మన తరిగొప్పుల మండలంలోని 4 గ్రామాలకు, అదేవిధంగా మన పీసలకు వేరే కూడా సాగునీరు అందించే అవకాశం ఉంటుంది. దీన్ని నేను వెంటనే సర్వే చేపించి ఇన్వెస్టిగేషన్ చేపించి మంజూరు ఇవ్వాలని కోరడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇంజనీరింగ్ అధికారులందరినీ కూడా పిలిపించి మాట్లాడి ఎస్టిమేట్స్ చేపించి ముఖ్యమంత్రి గారికి సమర్పిస్తే ఇవాళ ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కొరకు 105 కోట్ల రూపాయలు మంజూరైనాయని చెప్పి మీ అందరికీ సర్వే పనులు జరుగుతున్నాయి, డీటెయిల్ ఎస్టిమేట్స్ చేస్తున్నారు. వచ్చే నెలలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కు టెండర్స్ పిలువబోతున్నారు.
ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపల గండి రామారం నుంచి ఇరిగేషన్ స్కీమ్ పనులను పూర్తి చేసి మీకు సాగునీరు అందించే బాధ్యత కూడా తీసుకుంటానని చెప్పి మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. ఒక్కసారి మీ పంట పొలాలకు సాగునీరు వచ్చిన తర్వాత ఇంకా లింగంపల్లితో పని ఉండదని చెప్పి మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. లింగంపల్లి రిజర్వాయర్తో పని ఉండదని చెప్పి మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మీరెవరు కూడా ఏ రకమైన అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే లింగంపల్లి రిజర్వాయర్ వస్తున్నది, లింగంపల్లి గ్రామం ఖాళీ అవుతున్నదని చెప్పి ఈ గ్రామంలో ఉన్న భూములకు ధరలు పడిపోయింది. ఈ గ్రామం ఏ రకమైన అభివృద్ధి చెందలేదు. వాస్తవంగా ఈ గ్రామం అభివృద్ధిలో వెనుకబడిపోయింది. మళ్ళీ ఈ గ్రామాన్ని నేనే దత్తత తీసుకొని నా నిధులు ఎక్కువగా మీ గ్రామానికి ఇచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేను మీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఏ రకంగా పనిచేశానో మీ అందరూ కూడా తెలుసు. ఇవాళ లింగంపల్లికి ఒక రోడ్ వచ్చినా, లేక లింగంపల్లిలో ఒక స్కూల్ కట్టినా, లింగంపల్లిలో ఒక వాటర్ ట్యాంక్ కట్టినా, లింగంపల్లిలో సీసీ రోడ్లు వేసినా, చక్కగా సమ్మక్క సారలమ్మ గద్దలను అభివృద్ధి చేసుకున్నా, అవన్నీ కూడా కడియం సిఐ చేసిన పనులే అని చెప్పి మీకు సవినయంగా తెలియజేస్తాను. ఏ పని చేసినా చెప్పినట్టుగానే చేశాను తప్ప మోసం చేయలేదు. నీతి నిజాయితీగా పనిచేశాను. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలో ఎవరి దగ్గర కూడా ₹1 లంచము తీసుకొని ఎరగని వ్యక్తి ఎవరంటే కడియం సిఐ అని చెప్పి నన్ను ద్వేషించే వాళ్ళు, నేనంటే ఇష్టం లేని వాళ్ళు, మన పార్టీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా కడియం సిఐ అవినీతి చేస్తాడు అని ఒక్క మాట కూడా మాట్లాడరు అని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తున్నాను. నేను మీ ఎమ్మెల్యేగా గన్పూర్ నియోజకవర్గానికి మంచి పేరు తెచ్చాను. నేను మీ ఎమ్మెల్యేగా నిజాయితీగా పాలన చేశాను. నేను మీ ఎమ్మెల్యేగా అవినీతికి దూరంగా ఉన్నాను, అభివృద్ధి చేశాను తప్ప ఎక్కడ కూడా నేను తల వంచుకునే తప్పు పని నేను చేయలేదు అని చెప్పి మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. మీరిచ్చిన అవకాశాన్ని, మీరిచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామే తప్ప తప్పుడు పనులకు పాల్పడలేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎన్నడూ కూడా పనులు అమ్ముకోలేదు, ఎన్నడూ కూడా పదవులు అమ్ముకోలేదు, ఎన్నడూ కూడా ఆశపడి కమిషన్లు తీసుకోలేదు. ఆ రకంగా నేను పనిచేశాను, నిక్కచ్చిగా ఉన్నానని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. నా మాట నిక్కచ్చిగా ఉంటది, నా మాట సూటిగా ఉంటది, నేను చేసే పని కూడా అంతే సూటిగా ఉంటది తప్ప డొంకతిరుగుడు వ్యవహారం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు సమిష్టిగా పోరాటాలు చేసి అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చి కూడా 7.5 సంవత్సరాలు కావస్తున్నది. ఈ 7.5 సంవత్సరాల కాలంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నది, అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తున్నది. దేశమే ఆశ్చర్యపోయే విధంగా, దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలు కూడా అబ్బురపడే విధంగా కేసీఆర్ గారు బ్రహ్మాండమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల వాళ్ళు అడుగుతుంటారు, ఇన్ని కార్యక్రమాలు మీరు ఎట్లా చేస్తున్నారు? మనసు ఉండాలి కానీ నిధులకు కొరత ఉండదు. ఆ మనసు పెట్టి తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలనే పట్టుదల సంకల్పం మన ఒక్క కేసీఆర్కే ఉన్నది, మన టీఆర్ఎస్ పార్టీకే ఉంటుందని చెప్పి కూడా నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటాను. ఎవరైనా అనుకున్నామా? ఇవాళ కళ్యాణ లక్ష్మి దేశంలో ఎక్కడ లేదు, మన రాష్ట్రంలోనే కళ్యాణ లక్ష్మి అనే ఒక పథకం ఉన్నది. పేదింట్లో ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలి అంటే తల్లిదండ్రులు ఎన్ని అవస్థలు పడేదో మనకు తెలుసు, ఏ రకంగా అప్పులు చేసేదో మనకు తెలుసు. ఉన్న అరెక్రమో ఎకరమో అమ్ముకొని బిడ్డల పెళ్లి చేసేవాళ్ళు. కానీ ఇవాళ పేదింటి ఆడబిడ్డకు మేనమామ వలె కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డకు 1,116,000 రూపాయలు కానుక ఇస్తున్న ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం. ఈ 7.5 సంవత్సరాలలో దాదాపు 10 లక్షల మంది ఆడపిల్లల పెళ్లి చేసినాం. ఆ 10 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిలకు ఇప్పటి వరకు 9,000 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా ఖర్చు చేసినాం. రెండవది కేసీఆర్ కిట్టు. గ్రామీణ మహిళలు గర్భం దాల్చి ప్రసవం చేయాలి అంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే 20,000, 30,000, 50,000, లక్ష రూపాయల వరకు బిల్లులేసి ఆగం చేసిన పరిస్థితి మనం చూసాం. కానీ మన కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు అవుతున్నాయి. గర్భం దాల్చిన మహిళ మగబిడ్డను కంటే 12,000 రూపాయలు, ఆడబిడ్డను కంటే 13,000 రూపాయలు. దాంతో పాటు ప్రసూతి అయిన తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు తల్లిదండ్రుల ఇంటి దగ్గర ప్రసూతి అయితే ఏ రకంగానైతే బట్టలు పెట్టి పంపిస్తారో ఆ రకంగా ఒక కేసీఆర్ కిట్ సూట్ కేసులో పెట్టి చక్కగా బిడ్డకు తల్లికి బట్టలు, పుట్టిన దానికి పౌడరు, సబ్బు, కాటిక, బొట్టు అన్ని రకాల వస్తువులు ఆ కేసీఆర్ కిట్ లో పెట్టి ఇవాళ అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటి వరకు 11 లక్షల మంది ఆడబిడ్డలు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవం అయ్యారు. వాళ్ళకి ఈరోజు 1,700 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. ఈ రకంగా ఒకవైపు సంక్షేమ పథకాలతో పాటు వ్యవసాయాన్ని పండుగ చేయాలి, రైతులు రాజు చేయాలనే ఆలోచనలో భాగంగా ఇవాళ రైతు బంధు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడిగా రైతుకు సాయం చేస్తున్నారు. రైతు బంధుతో పాటు రైతు బీమా ఇస్తున్నారు. ఆ రకంగా రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఒక 40 లక్షల కుటుంబాలకు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు. ఒంటరి మహిళలకు 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. ఆ రకంగా దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని భారీ నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసుకొని ఇవాళ ప్రతి ఎకరానికి 2 పంటలకు సాగునీరు అందిస్తున్నారు. బ్రహ్మాండమైన పంటలు పండుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రము రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి ముందుకు రావడం లేదు. ఇవాళ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నదే తప్ప అభివృద్ధికి సహకరించడం లేదు. అడుగు అడుగున అడ్డంకులు సృష్టిస్తున్నది. విభజన హామీలను కూడా నెరవేర్చడం లేదు. కానీ బీజేపీ నాయకులు మాత్రము పెద్ద మాటలు మాట్లాడుతున్నారని చెప్పి మీకు సవినయంగా తెలియజేస్తుంది. భారతీయ జనతా పార్టీ నాయకులకు తెలంగాణ పైన ప్రేమ ఉంటే తెలంగాణకు నిధులు తీసుకురండి, తెలంగాణకు ప్రాజెక్టులు తీసుకురండి, కాళేశ్వరంకు జాతీయ హోదా ఇవ్వండి, అదేవిధంగా గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయండి. ఇంకా అనేక ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధిలో మీరు కూడా భాగస్వామ్యం కండి. కానీ పసలేని, పనికిరాని, చౌకవారు రాజకీయ విమర్శలు మాత్రం వద్దు అని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తుంది. అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు ప్రతి ఒక్కరు చేయించనివ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుకుంటూ లింగంపల్లి గ్రామానికి వచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు మరొక్కసారి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ లింగంపల్లి బరాజ్ రాదు దాని గురించి మీరు మర్చిపోండి. మీ గ్రామాన్ని కూడా నేనే దత్తత తీసుకొని అభివృద్ధి